హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో ఉన్నది వివో V70 ఎలైట్, ఒప్పో రెనో 15 ప్రో మినీ. వీటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దీనిలో చూసుకున్నట్లుగా అయితే 6.32 ఇంచెస్ తో వస్తుంది. కాంపాక్ట్ సైజ్ వస్తుంది. ఇది మనకు వచ్చేసరికి రెగ్యులర్ సైజే వస్తుంది. సింగిల్ హ్యాండ్ యూస్ చేసే వాళ్ళకి ది బెస్ట్ మోడల్ ఇది. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకు వచ్చేసరికి 200 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. బెస్ట్ పిక్చర్స్ తీసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ ఇది. ఈ రెండు ఫోన్స్ కూడా 50 MP పోర్ట్రేట్ కెమెరాతోనే వస్తుంది. ఇది 3x వరకే మనం తీసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే 3.5x వరకు తీసుకోవచ్చు. అండ్ DSLR లాంటి పిక్చర్ క్వాలిటీ అనేది ఇందులో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ జూమింగ్ విషయానికి వస్తే ఇది 100x మాత్రమే తీసుకోవచ్చు. ఇది 120x జూమింగ్ తో పాటు మనం దూరంగా ఉన్న లోగోని, పిక్చర్స్ ని చాలా క్లియర్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో రికార్డింగ్ వస్తే ఇది 4K రికార్డ్ 60 FPS తో మాత్రమే వస్తుంది. ఇది 4K రికార్డ్ 60 FPS తో పాటు HDR అల్ట్రా స్టడీ మోడ్ తో పాటు వస్తుంది విత్ ఆల్ ఫోకల్ లెన్స్. అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీకి వచ్చేసరికి ఇందులో మనకి 92 డిగ్రీ FOV తో వస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్లుగా అయితే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 100 డిగ్రీ FOV తో వస్తూ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే గ్రూప్ సెల్ఫీ తీసుకునేటప్పుడు ఒకే ఫ్రేమ్ లో సెట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 తో వస్తుంది. 22 స్కోర్ వచ్చేసరికి 17 lakhs వస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్లుగా అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8450 తో వస్తుంది. 22 స్కోర్ 20 lakhs ప్లస్ వస్తుంది. స్మూత్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ AI ఫీచర్స్ చూసుకున్నట్లుగా అయితే ఇందులో ఎక్స్క్లూజివ్ పాప్అవుట్, AI పోర్ట్రేట్ లో మైండ్ ప్లేస్ అనేవి ఇందులో యూస్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ అనేవి ఇందులో మనకి రావు. మరెందుకు ఆలస్యం, బెస్ట్ ఫీచర్స్ ఉన్న మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా? రెనో 15 ప్రో మినీ ది బెస్ట్ చాయిస్.